ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం చిన్వతి. అంగారక దేవతాయ నమః. మంగళకారకుడు. అనేక రకాలైనటువంటి వివాహ సంబంధ విషయాలలో కుజగ్రహం యొక్క ప్రస్తావన, కుజుడి యొక్క ప్రభావం చేత కుజదోషము అనేటువంటి విషయాలు వింటూ ఉంటాం. అటువంటి కుజ భగవానుడు అంటే కుజగ్రహము వృశ్చిక రాశిలోకి సంచారం కాబోతోంది 27/10/2025 నుంచి. అంటే స్కందషష్ఠి నుంచే, సుమారం కదా 27వ తారీఖు, స్కందషష్ఠి నుంచే మనకి కుజ భగవానుడు అద్భుతమైనటువంటి స్వక్షేత్రగతులు అవబోతున్నాడు. తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అక్కడ మనకి దాన్ని ఏమంటారంటే వృశ్చికంలోకి స్వక్షేత్రంలోకి కుజు రావడం అనేది విపరీతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. అద్భుతం. మరి ఇందులో ఏ రాశుల వారికి మహారాజయోగం కలిగిస్తుంది అని అడిగితే మరి మేషరాశి నుంచి మొదలు పెడదాం. మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నాడు కదా కుజుడు. శుభమేనా అంటే మేష వృశ్చిక రాశి అధిపతి కుజుడే, భౌముడు. అటువంటి భౌముడు స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్ని కలిగిస్తాడు. ఆకస్మిక ధనప్రాప్తులను కలిగిస్తాడు. ఇది చాలామంది అష్టమగ్రహ సంచారం నష్టాన్ని కలిగిస్తుంది కదండి. స్వక్షేత్రగతుడైన వాడు వాడింటిని వాడు ఎందుకు పాడు చేసుకుంటాడు? మేష వృశ్చిక రాశులకు అధిపతి భౌముడే. అటువంటి భౌముడు శుభస్థానంలో స్వక్షేత్రం ఉన్నాడు కాబట్టి మేషరాశి వారు కూడా ఆకస్మిక ధనాన్ని, అనుకూలత, శుభయోగాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాడు, మంచి ఆయుష్ ఇస్తాడు. మరి సప్తమ రాశి అయినటువంటి వృషభానికి కాస్త నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సో వివాహ సంబంధమైనటువంటి విషయాల్లోకి వెళ్తున్న వారు వృషభ రాశి ఎవరైనా ఉంటే, లేదా దూర ప్రయాణం చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, ఈ కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని కుజాష్టోత్రం చదువుకొని కందులు దానంగా ఇచ్చి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చనలు చేసుకుంటూ మీ ప్రయాణం ఏర్పాటు చేసుకున్నా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్నా సరే వృషభ రాశి వారు కాస్త భౌముడిని మర్చిపోకండి. భౌముడిని బాగా గుర్తుపెట్టుకోండి. భౌముడు అంటే కుజుడే కాబట్టి ఆ కుజుడిని తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన ప్రసన్నత చేసుకొని మీ ప్రయత్నం చేస్తే శుభమే. ముఖ్యంగా వివాహ సంబంధ ఆటంకాలకి కారణమయ్యే అవకాశం కనుక వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదంటే వివాహాల ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వివాహం సెటిల్ అయింది అనుకున్న వారు కాస్త ఎందుకైనా మంచిది సుబ్రహ్మణ్య స్వామి పూజలు, జన్మజాతకాన్ని చెక్ చేయించుకొని కుజగ్రహ దోష నివారణ పూజలు చేసుకోండి. అలాగే మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి షష్టమ కుజుడు కొంతవరకు శుభ ప్రయోజనాన్ని కలిగిస్తాడు, కొంతవరకు ఆస్తి నష్టాన్ని కలిగిస్తాడు, ఒక రకంగా రుణపీడా పరిహారం కలిగిస్తాడు, ఒక రకంగా కోర్టు వివాదాలు కలిగిస్తాడు. షష్టమ స్థానం కదా, శుభుడే, మంచిదే. కానీ మిథున రాశి వారికి మిత్రత్వము, శత్రుత్వం రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఆయన కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. మిథున రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అలాగే కన్యరాశి వారు కూడా అంతే. ఇక్కడ మిథున కన్యయో బుధ రాశి ఆధిపత్యం కాబట్టి ఈ బుధుడు ఆధిపత్యమైనటువంటి మిథున కన్యా రాశుల వారు కూడా ఈ యొక్క కుజగ్రహంతో జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల వల్ల నష్టము, కోర్టు వివాదాలు కలిగించడం, కానీ డబ్బు వస్తుంది, ధనయోగం ఉంటుంది, విద్యా సంపన్నత ఉంటుంది, సోదరులతో ఆస్తి పంపకాలు కూడా ఉంటాయి. కానీ కోర్టుకు వెళ్తే మాత్రం నష్టాన్ని కలిగిస్తాడు. అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్యం కూడా ఉంటుంది. అంటే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే పడకూడని పదార్థాలు తినే ప్రయత్నం చేయకండి. అలాగే దుష్టుల సాంగత్యం కూడా ఉంటుంది కనుక ఈ కుజుడు వక్ర మార్గం పట్టించే ప్రయత్నం, దొంగలతో పరిచయాలు, అనవసర ప్రేమ కలాపాలు, లేనిపోని విషయాలు తలదూర్చడము, అనవసర అనుమానాలు, నోరు జారడం లాంటివి కలుగుతాడు. కానీ ధనయోగాన్ని ఇస్తాడు, విద్యాలాభం ఉంటుంది. మళ్ళీ కొన్ని విషయాల్లో శుభకరంగా ఉంది, కొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ మిథున కన్యా రాశుల వారు కూడా కుజుణ్ణి సుప్రసన్నత చేసుకోవడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి సంతాన యోగము, లాభము, ఆకస్మిక ధనయోగము, వైవాహిక జీవన ఆనందము, విడిపోదామనుకున్నటువంటి దంపతులు కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగే నిర్ణయం తీసుకోవడం, బ్యాంకు లోన్లు పొందడం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న పనులు సాధించుకోవడం. ఇక సింహరాశి వారికి వీరంత అదృష్టవంతులు ఇంకొక లేరు అనుకుంటా. మాతృ సౌఖ్యము, వాహన యోగము, గృహయోగము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభము, ఈ పని కాదనుకున్న వారికి పని పూర్తవడము, విశేషమైనటువంటి రాజకీయంగా అభివృద్ధి, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయిన అవకాశాలు
ఆరోగ్య లాభాన్ని కలిగించే అవకాశం సింహరాశి వారికి. అయితే ఇక్కడ మళ్ళీ కొంతమంది మరి కామెంట్ చేస్తారు, మొన్ననే కదా నువ్వు గురుడు బాలని చెప్పేసి వారంలో ఫలితాలు బాగున్నాయి అంటావు, బాగాలే అంటావు. అంటే కుజుడి యొక్క సంచారం వల్ల, కుజుడి ప్రభావం చెప్తున్నా నేను, మిగతా గ్రహాల ప్రభావం తర్వాత విషయం. కుజుడి గ్రహ ప్రభావం వల్ల ఇగో ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా, అనుకూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా అనుభవించండి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పడం నా ఉద్దేశం. మరి ఇదే కుజుడు వార ఫలాలకు వచ్చేసరికి కుజుడు మీకు వేలులో ఉండవచ్చు కొంతమందికి. ఇప్పుడు మీ ధనుసు రాశి వారికి ఈ సమయంలో మంచిదే, కానీ ఆ వార ఫలాల్లో 12వ ఇంట ఉన్నప్పుడు, 12వ గ్రహంతో కలిసినప్పుడు, షష్ఠ గ్రహంతో కలిసినప్పుడు నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి దానికి అనుగుణంగా ఓవరాల్గా ఎప్పటి వరకు ఆల్మోస్ట్గా 7th డిసెంబర్ వరకు కుజ భగవానుడు వృశ్చికంలో ఉంటాడు. సరే, ప్రస్తుతానికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శుభయోగాన్ని కలిగిస్తాడు, సింహరాశి వారికి అదృష్టయోగాన్ని కలిగిస్తాడు, గృహయోగం ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది. అలాగే రావాల్సిన పనులు ఈజీగా వచ్చేస్తాయి, ఇవ్వాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ధనం అంతా కూడా తొందరగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పొందే అవకాశం, మంచి మాట తీరు, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. సింహరాశి వారికి శుభకర సంతాన వార్తలు కూడా ఉన్నాయి. అలాగే తులారాశి వారికి ద్వితీయస్థ కుజుడు పర్వాలేదు, కాస్త అంటే మరి వృషభరాశికి అధిపతి శుక్రుడే ఇక్కడ మరి సప్తమం అంటే ఇక్కడ కుటుంబ కారకుడు అయ్యాడు. కొంతవరకు కుటుంబ కారకత్వంలో ఈ యొక్క తులారాశి వారికి పెద్దగా నష్టాన్ని ఏం చేయడు, అలానే లాభాలు కూడా ఏం ఇవ్వడు. ఇంటి పక్కోడు కదా వదిలేస్తాడు, పర్లేదులే అనుకుంటాడు. కానీ మీకు ఒక శుభయోగం ఉందండోయ్, విదేశాలు వెళ్ళడానికి వీడే మీకు లాభాన్ని కలిగిస్తాడు. కుటుంబ పరిణ అభివృద్ధి కూడా వీడే కారకుడు. అంటే ఇంటి పెద్దగా ఉన్నట్టయితే తప్పకుండా ఇంటి బాధ్యత స్వీకరించడం, లేనిపోని అలవాట్లకు దూరంగా జరగడం, ఇలాంటి కూడా శుభయోగాలు కలిగిస్తాడు. తులారాశి వారికి అటు శుభాశుభాలు అంటే అశుభం ఏమి ఉండదు, శుభాలు మాత్రం కాస్త ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఇచ్చినటువంటి శుభాలు అద్భుతంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, అలాగే వీళ్ళకి ధనవృద్ధి కూడా బాగుంటుంది. ధనస్థానం కదా, ధనవృద్ధి ఉంటుంది. వాక్స్థానం కదా, వాక్స్థితి కూడా బాగా ఉంటుంది. ఏదైతే తండ్రి గారికి మంచి శుభయోగాలు ఉంటాయి. అలాగే పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులకి ఉద్యోగం కూడా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కొంత ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా తులారాశి వారికి కూడా శుభయోగమే. తులారాశి వారికి నష్టం లేదు, ఖచ్చితంగా లాభమే. ఇక వృశ్చిక రాశి వారికి ఇందాక కూడా అనుకున్నాం, సింహరాశి వారికి పండగ అని. వృశ్చిక రాశి వారికి మహా పండగ అంటే దీపావళి, సంక్రాంతి, దసరా 3 పండుగలు ఒకేసారి ఉన్నటువంటి యోగం ఉంది వీళ్ళకి. ఎందుకు మరి స్వామి మరి రాశి వారికి అతిచారం వల్ల గురుడు అష్టమంలోకి వచ్చాడు కదా, వచ్చినంత మాత్రం ఇబ్బంది ఏం లేదు. కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చాడుగా, అందుకే వీరికి కూడా గురువు యొక్క ఇబ్బందుల్ని కూడా అధిగమించగలిగేటువంటి మానసిక స్థితి, స్థైర్య, ధైర్య, శుభయోగాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అత్యంత ధనయోగం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బెట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల మంచి ధన ప్రాప్తి ఉండడం. మరి రోజువారీ ఫలితాల్లో వేరే ఉండొచ్చు, వార ఫలితాల్లో వేరే ఉండొచ్చు, ఆ చెప్పే ఫలితాలు వేరు. ఇక్కడ కుజుడిని మాత్రమే తీసుకుంటే కుజుడి యోగకారకుడే చెప్తున్నాను, అది దృష్టిలో పెట్టుకోండి. అంటే ఏదైనా ప్రత్యేకంగా మీరు పెట్టుబడులు పెట్టేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డర్లు ఉన్నారు, వీరికి అత్యంత శుభయోగం. ఈ 40 రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి కార్యసిద్ధి, మీ కాంట్రాక్ట్ బ్రహ్మాండంగా అవుతుంది, మీకు అగ్రిమెంట్స్ బాగుంటాయి, మీ యొక్క విల్లాలు కానీ, ఫ్లాట్లు కానీ, ప్లాట్లు కానీ తొందరగా అమ్ముడుపోయే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి యోగం ఉంటుంది. వృశ్చికానికి చేతి నిండా ధనం ఉంటుంది, మానసిక స్థైర్యము, ధైర్యం బాగుంటుంది, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశి వారికి బలం బాగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి తప్పకుండా వీరికి అనుకూలతనే, కాకపోతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అంతే ఉంటుంది, ఖర్చు అంతే ఉంటుంది. అందుకని ఏం చేయాలి మనం? యజ్ఞయాగాది క్రతులు చేయడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, పిల్లల పేరు మీద, భార్య పేరు మీద లేదా భర్త పేరు మీద మీరు ఆస్తిపాస్తులు కొంటే లాభం. ఆచితూచి వివరించండి. కానీ లాటరీలకి, జూదానికి ధనుసు రాశి వారు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశిలో కుజుడు రావడం అనేది ఇక ధనుసు రాశి వారి కొంత ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఉద్యోగ లాభాన్ని, విద్యాలాభాన్ని కలిగించిన ఖర్చును ఎక్కువగా పెట్టిస్తుంది. కొంత అతి తెలివి ప్రదర్శించేటువంటి స్థితి కలిగిస్తుంది. ఉద్యోగస్తులు కాస్త లంచగొండులుగా మారడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మరి మకర రాశి వారికి తన మకర రాశిలో కుజుడుంటే ఉచ్చస్థితి, ఆ మకర రాశికి మిత్రుడైనటువంటి అంటే శైభావానికి మిత్రుడైనటువంటి కుజుడు ఏకాదశి నక్షత్రం ఉన్నాడు. అద్భుతమే వీరికి కూడా. పండగ వాతావరణం, సువర్ణమయం, బంగారు ఆభరణాలు. ఎక్కడ స్వామి 1,25,000, 1,27,000 తుల ముందు ఎక్కడ కొంటాం? వీళ్ళు కొంటారు. వీళ్ళు 10-15 తులాలు కొనే అవకాశం ఉంది, ఖచ్చితంగా కొంటారు. భూలాభం, క్రయ విక్రయాల లాభం, గృహలాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు చాలా అద్భుతం. విదేశీయానం, విద్యాభివృద్ధి, కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, అలాగే వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక ఆనందం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రైతన్నలకి, భూ సంబంధ వ్యాపారం చేసే వారికి, భూమిని నమ్ముకున్న వ్యక్తులకి లాభవంతంగా ఉంటుంది. ఇలా అనేక రకాల శుభయోగాలు ఈ రాశి వారికి. ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి దశమ స్థానం, ఉద్యోగంలో కేవలం కుంభరాశి వారికి, ఉద్యోగం లేని వారికి తప్పకుండా కుజుని యొక్క అనుగ్రహాన్ని పొందండి, కుజగ్రహ జపం చేసుకోండి, తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఈ కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం,
ఆనందకరమైనటువంటి విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు ప్రయత్నం చేయవచ్చు, లాభమే. తప్పకుండా వీరికి అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం కూడా బాగుంది. వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. గొప్ప విద్యుత్ పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబ పరంగా ప్రశాంతత, ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. విద్యార్థికి లాభాలు ఉన్నాయి. దశమ స్థానం కదా, రాజయోగం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక మీనరాశి వారికి భాగ్యస్థానం ఉన్నాడు స్వామి. మొదటి వారంలో, నవంబర్ మొదటి వారంలో చండాలంగా ఉందని చెప్పారు స్వామి, మళ్ళీ మీరేమో ఇప్పుడు అద్భుతం అంటున్నారు. తప్పకుండా ఆ రాబోయేటువంటి నవంబర్ 1st వీక్ గురించి ఎందుకు, ఇప్పుడు 27వ తారీఖు నుంచి మనకు అనుకుందా, 27, 28, 29, 30, 31, ఓ 5 రోజులు బ్రహ్మాండం. ఈ 5 రోజుల్లో మీరు ఊహించినటువంటి విజయం, ఏమో ఇస్రో శాస్త్రవేత్తగా మారవచ్చు, నాసాలోకి మీ ఉద్యోగం మారవచ్చు, అంతరిక్షంలోకి మిమ్మల్ని సెలెక్ట్ చేయవచ్చు, ఏదైనా సాధ్యమే. కాబట్టి రాబోయేటువంటి వారం కన్నా ఇప్పుడున్నటువంటి శుభ కుజగ్రహ యోగాలు చూసుకోండి, బాగా తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, భూలాభము, స్థిర ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా కంది పంట, ఎర్ర మిర్చి అంటే మిర్చి పంట, తర్వాత ఎర్ర వస్త్రాల గురించి, అలాగే నూల నూనె, ఈ వ్యాపారం చేసేవారు కూడా పెట్రోల్ వ్యాపారము, లిక్కర్ వ్యాపారం. లిక్కర్ వ్యాపారం అంటే 300 పూలు 600 కాయలు. అది మనకి తెలంగాణ ప్రభుత్వానికి అనుకుంటా దాదాపుగా 6,500 కోట్లు సంథింగ్ లాభం, ఫ్రీగా, జస్ట్ ఫ్రీ 6,500 కోట్లు ఇట్లా వచ్చి కూర్చున్నాయి దాంట్లో. అంటే దాదాపుగా ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల ఖర్చుకు సరిపోతుంది దాదాపుగా తెలిసి, ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చుకి. అటువంటి స్థితి ఉంది. మరి ఇంకేం కావాలి, ఫ్రీగా వచ్చిన డబ్బులు అవి 6,500 కోట్లు దాదాపు ఫ్రీగా వచ్చాయంటే ఆలోచించండి. ఏదేమైనా సరే తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ ఈ రాశి వారికి కూడా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ వృద్ధి ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. ఇలా కుజుడు 27వ తేదీ 27/10/2025 నుంచి 7/12/2020 వరకు ఈ కుజ స్వక్షేత్ర సంచారం మనకి కొన్ని రాష్ట్రాల వారికి, 1-2 రాష్ట్రాలకి ఇబ్బంది తప్ప మిగతా రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించాడు. అది కూడా వృషభ రాశి వారికి కొద్దిగా కుజుని యొక్క అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది, అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోండి. అలాగే మిథున, కన్య రాష్ట్రాల వారికి కూడా కొద్దిగా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి, అటు ఇటుగా ఉంది. మిగతా రాష్ట్రాల వారికి శుభయోగాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి కంగారు పడక్కర్లేదు. ఈ కుజుడి యొక్క మార్పు ఈ రాశుల మీద ఎటువంటి శుభ ప్రభావాన్ని కలిగిస్తుందని తెలుసుకుంటూ, తప్పకుండా ఇటువంటి అనేక మంచి విషయాలు చెప్పినందుకు మీరు ప్రేమపూర్వకంగా మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ, బెల్ ఐకాన్ మోగించాలని కోరుకుంటూ, షేర్ చేయాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.